హాయ్ అండి. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే పప్పు అండి. ఈ పప్పు వచ్చేసరికి మెంతి పప్పు అండి. మెంతి పప్పు అంటే మామూలుగా మెంతాకు వేసి మెంతాకు పప్పు చేస్తారు కదండి. ఇది మెంతాకు లేకుండా మెంతి పప్పు అనేది ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ఇది మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య చేసేదంటండి. సూపర్గా ఉంటుందండి టేస్ట్ అయితే. ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. దానికోసం వచ్చేసరికి కందిపప్పు, ఎండుమిర్చి, ఒక ఆనియన్ అయితే తరుక్కోవాలండి. తర్వాత కొంచెం మెంతులు, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనం ఒక బాండీలో అయితే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని వీటన్నిటిని అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కందిపప్పు అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి దీన్ని వచ్చేసరికి ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని మనం పప్పుకి ఎంతైతే వాటర్ వేస్తామో అంత వాటర్ అయితే వేసేసుకొని మంచిగా పప్పు మాదిరి అయితే ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత మనం దానిలోకి వచ్చేసరికి కొంచెం చింతపండు అయితే వేయాలండి. తర్వాత మనకు టేస్ట్కి తగినంత ఉప్పు అయితే వేయాలండి. వేసిన తర్వాత పప్పు అయితే రెడీ అవుతుందండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి. అంత టేస్టీగా అయితే ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.